సాదుల ప్రసాద్ గారి భార్యనండి. ఇక్కడ మంగపేటలో మా సారు 85లో జాబ్ చేసిండండి. ఇక్కడ జాబ్ చేసినప్పుడు ఎక్కల శేషారెడ్డి దగ్గర ఈ భూమి కొన్నాడండి 3 గుంటలు. మా దగ్గర కాగితాలు ఉన్నాయండి. కొంతమంది టీడీపీ నాయకులు హనుమంతరావు, మండవ రామకృష్ణ, కొంతమంది టీడీపీ నాయకులు కలిసి మా భూమిని కబ్జా చేసి ఇక్కడ జెండా వాతిల్లండి. టీడీపీ జెండా అట. టీడీపీ అనేదే లేదు, కానీ టీడీపీ జెండా ఎట్లా వచ్చింది ఇక్కడ? మా సార్ అందరికి ఇక్కడ సుపరిచితుడు, అందరికి న్యాయమే చేసిండు. అన్యాయం ఎవరికి చేయలేదు. ఆయన ఎవరు జాగాలు గుంజుకోలేదు. మేము ఏదో చిన్న జాగా ఉన్నది, మాకు ఎక్కడ ఏ సెంటు భూమి కూడా లేదు. ఆయన ఒక యుద్ధమకారుడుగా పోరాడిండు. ఆయన లాస్ట్ చివరి వరకు కూడా మేము ఇల్లు కడదాం అనుకున్నామండి ఇక్కడ, కానీ మా దగ్గర ఆయనకు ఆరోగ్యం సహకరించక, మా దగ్గర డబ్బులు లేక మేము కట్టలేకపోయినాం. మేము 93లో ఉన్నామండి. ఇక్కడ 2-3 రోజుల కిందనే ఈ జెండా కట్టడం జరిగిందట. నాకు చెప్తాను, నేను వచ్చిన అనివార్య కారణాల వల్ల చిన్న సార్ చచ్చిపోతే చిన్న పోస్ట్ తీసుకోవాల్సి వచ్చిందండి. నేను హన్మకొండలు ఉంటున్నా. దాన్ని బేసిక్గా చేసుకొని ఇక్కడ వీళ్ళు జెండా అంటే దీన్ని ఈ జాగాను ఆక్రమించుకుంటానని చూస్తానండి కొంతమంది టీడీపీ పెద్దలు. అది ఎంతవరకు న్యాయం? ఇక్కడ అందరు నాకు సహకారం చేయాలండి. అందరు న్యాయం చేయండి నాకు. కలెక్టర్ గారు, సీతక్క గారు, ఎంఆర్ఓ గారు, మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తానండి. మా దగ్గర ఏం లేదండి. మేము చాలా చితికిపోయిన బతుకులండి మావి. మేమేం సంపాదించుకోలేదు. మేము మాకు ఎక్కడ సెంటు భూమి కూడా లేదు. ఇది ఒక్కటి తప్ప మాకు. ఇది కూడా గుంజుకోవాలని చూస్తాను. మాకు న్యాయం చేయండి అందరు కలిసి. ఒక ఆడపడచాన్ని కూడా చూస్తలేరు వాళ్ళు. ఎట్లా బతుకుతాంది మరి? ఏంటిదని ప్రసాద్ నా భార్య ఎవరు కలిసిన నా తమ్ముడు, నా అన్న అని మాట్లాడేటోడు. ఆయన ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా కూడా ఏ రాత్రి అంటే ఏ పగలంటే అందరికి సాయం చేసిండు. ఇవాళ నా భూమి గుంజుకుందామని చూస్తారు వీళ్ళు ఇక్కడ టీడీపీ వాళ్ళు. ఎంతవరకు న్యాయం? వీళ్ళు ఎక్కడ నుంచి వచ్చింది? వీళ్ళు పేపర్లు ఉన్నాయండి. చూడండి, పేపర్లు ఉన్నాయండి. మాకు ఇక్కడ ల్యాండ్ మ్యాప్ కూడా ఉన్నది. ఇక్కడ అన్నీ వల్ల పక్కన మీరు ఎవరి దగ్గర ఉన్నారు? ఎక్కడ శేషారెడ్డి అండి. శేషారెడ్డి దగ్గర ఉన్నారా? అవునండి.